హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మలబరీ హార్వెస్ట్. మలబరీస్ చూడండి ఎలా వచ్చున్నాయో, గుత్తులు గుత్తులుగా. క్రాఫ్ట్ చాలా బాగా వచ్చింది ఈసారి. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. చూసారా, ఎప్పుడు ఇంత క్రాఫ్ట్ రాలేదు. ఈసారి చాలా క్రాఫ్ట్ వచ్చింది. ఇక చూడండి, చూసారా ఎంత పెద్ద సైజు అసలు. ఇవాళ మలబరీ హార్వెస్ట్ చేస్తున్నాము. మలబరీ మొక్కని చాలా ఈజీగా పెంచుకోవచ్చండి మనము. దానికి ఏ పురుగు కూడా పట్టదు ఎక్కువగా. మనం ఎక్కువ దానికి కేర్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కేరింగ్ కూడా తక్కువే దానికి. బాగా పండిపోయి ఉన్నాయి. అవి పుల్లగా ఉంటాయి. నల్లగా వస్తేనే బాగా టేస్టీగా ఉంటాయి. బాగా నల్లగా ఉండేవి అయితే స్వీట్ ఎక్కువగా ఉంటాయండి. కొంచెం ఎర్రగా ఉండేవి పుల్లగా ఉంటాయి. అందుకని ఎర్రగా మాగినాకే నల్లగా అప్పుడే కొయ్యాలి మనము తినడానికి. చాలా హార్వెస్ట్ వచ్చింది మలబరీ మాకైతే. చూడండి ఎలా వచ్చాయో, గుత్తులు గుత్తులకు ఎలా కాసాయో. ఏం లేదండి, అది 3 నెలలకు ఒకసారి మనము స్టమ్స్ కటింగ్, అది కొమ్మలు ఉంటాయి కదా, ఆ కొమ్మలు మొత్తం ఇక్కడ వరకు కట్ చేసే ఉండాలా. కట్ చేస్తూ ఉంటే క్రాఫ్ట్ బాగా వస్తుంది. నల్లకి వస్తున్నాను, కొంచెం ఎరుపుండేవి వదిలేస్తున్నాను. కొంచెం ఎర్రగా ఉండి వదిలేస్తున్నాను. ఇంకోసారి కొడదాము, ఇంకో హార్వెస్ట్కి వస్తాయి. నల్లగా మారినయ్యే కోస్తున్నాను. మలబరీ ఒక్క మొక్కతో 10 మొక్కలు 20 మొక్కలు తయారు చేసుకోవచ్చండి మనము. దాని కొమ్మలు ఈజీగా వచ్చేస్తున్నాయి, నాటంగానే వచ్చేస్తున్నాయి. జస్ట్ టచ్ చేస్తే రాలిపోతున్నాయి. ఇక్కడ చూడండి అండి ఎంత అందంగా ఉన్నాయో. మరి క్యూట్గా బుజ్జి మండలు చాలా బాగున్నాయి కదా. అయ్యో, కొయ్యడానికి కూడా రావడం లేదు. టచ్ చేస్తే వచ్చేస్తున్నాయి. గుత్తులు వచ్చాయి. చాలా ఈజీగా పెంచుకొని అందరి ఇళ్ళల్లో ఉండాల్సిన చెట్టు అండి అది. మలబరీ ఫ్రూట్స్తో చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రతి ఇంట్లో నాటాలి, అలాంటి మొక్క ఉండాల్సింది తప్పకుండా. మేము మలబరీ మొక్క నాటినప్పటి నుంచి ఇదేనండి ఎక్కువ హార్వెస్ట్. చెట్టు ఈ మధ్య కొంచెం బాగా పెద్దదైంది. చెట్టు పెద్దదైతే మనకు హార్వెస్ట్ ఎక్కువ వస్తుంది. చూసారా, చిన్న కొమ్మ అది కింద నాటాను మొన్న. దాన్ని చూడండి మలబరీ ఎలా వచ్చింది. దానికి పెద్ద సైజులో వచ్చిందండి, చాలా ఫ్రెష్గా ఉంది. అయ్యో, పడిపోతున్నాయి అండి. ప్లేట్ నిండిపోయింది మాది. అంతేనండి. ఇప్పుడు ఇంకా పచ్చిగా ఉన్నాయి. ఇంకొక నెక్స్ట్ టైము హార్వెస్ట్ చేస్తాము. ఇవి పచ్చిగా ఉన్నాయి అన్నీ. అంతేనండి. చూసారా ప్లేట్ నిండా ఎలా వచ్చాయో, చాలా వచ్చాయి. అంతేనండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.